విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో నిందితులైన కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్య కస్టడీ ముగిసింది. 5 రోజులు కస్టోడియల్ విచారణ ముగిసిన అనంతరం నిందితులను విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి జడ్జి ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను అవనిగడ్డ, మచిలీపట్నం, గన్నవరం, ఏలూరు జైళ్లకు తరలించారు. 5 రోజుల విచారణకు సంబంధించిన వీడియో, ఆడియో రికార్డులను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడలోని కృష్ణలంక స్టేషన్కు తెచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా నిందితులతో కలిసి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సాయికృష్ణ కస్టడీలో ఏం జరిగింది, ఎలా మాయమయ్యాడనే కోణంలో ప్రశ్నించారు. ఈ 5 రోజులు ఏదైతే విచారణ జరిగిందో దాన్ని ఆడియో వీడియో రికార్డ్స్ అన్ని ఈ రోజు కోర్టు ముందు సబ్మిట్ చేయడం జరిగిందండి. రిటర్న్ ఏం చేయలేదండి. బెయిల్ పిటిషన్స్ ఆల్రెడీ ఫైల్ చేసామండి. A5, A6కి అంటే బాబురావుకి, సాంబయ్యకి. అది 12వ తారీఖున కౌంటర్కి ఉందండి. వీళ్ళతో పాటు టాస్క్ ఫోర్స్ వాళ్ళని కూడా పిలిచారన్నారు. అది అంటే విచారణలో భాగంగా వీళ్ళందరినీ కలిపి విచారించారండి. ఇన్వెస్టిగేషన్లో కస్టోడియల్ ఇంట్రాగేషన్లో వీళ్ళందరినీ పిలవడం, వాళ్ళందరి సమక్షంలో వీళ్ళని కూడా విచారించడం జరిగింది. న్యాయవాదులు అందరినీ అనుమతించారండి. కాకపోతే వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళ ఇన్వెస్టిగేషన్, వాళ్ళ ఎంక్వైరీ చేశారండి.